జనం సొమ్ముతో మీరు విమానాల్లో గాల్లో చక్కర్లు కొడతారు. పోనీ ఎక్కడన్నా ఏదన్నా జరిగితే జరగకపోవడం జరిగితే ప్రజలకు కష్టాలు వస్తాయి, రైతులకు కష్టాలు వస్తాయి, వీళ్ళు చూసినోడు ఎవడన్నా ఉన్నాడా? జనం సొమ్ముతోనే కదా తిరుగుతున్నది. హెలికాప్టర్లు విమానాలు వేసుకుని వెళ్ళరా? ఎక్కడికి వెళ్ళరు, చూడరు. సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేడుస్తారు మీరు. నేను అడిగేది మిమ్మల్నే, రామోజీరావు గారు అబ్బాయి గారు భారతి గారి మీద పడేడుస్తారు, తప్పుడు రాతలు రాస్తారు, విషపు రాతలు రాస్తారు. ఇంకా ఇప్పటికైనా జగన్ మీద పడి ఆడటం మాని కూటమి ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వాన్ని మోస్తున్న మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడటం మాని జనం కోసం మీ మీద ఎన్నో ఆశలతో ఎన్నో అభూత కల్పనలు అరిచేతిలో వైకుంఠం చూపించారు ప్రజలకి. ప్రజల గురించి పట్టించుకోండి, వాళ్ళ కష్టం వస్తే వెళ్ళి చూడండి. ఇంకా ఇప్పటికి సంవత్సరం 16 మాసాలు అయిపోయింది. ఇప్పటికి 16 మాసాలు అయినా కూడా ఇంకా జగన్ మీద పడి ఆడవటం, ప్రజలకు ఏం కావాలో చూసి ఆడవమని చెప్పని హితవు పలుకుతూ నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో నాకు సమయాన్ని ఇచ్చేటువంటి, అంటే పాలక పక్షంతో ధీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక అసెంబ్లీలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్షంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీగా 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి రాజకీయ పార్టీగా ప్రజల పక్షాన ప్రభుత్వం చేస్తున్నటువంటి పాపాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు, ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని నిలదీయటం కోసం అసెంబ్లీలో నా గళం వినిపించడానికి సరైన సమయాన్ని ఇచ్చేదానికి నాకు అవకాశం కల్పించండి అని చెప్పని కోర్టును ఆశ్రయిస్తే కోర్టు స్పీకర్ గారిని నోటీస్ అందజేస్తే దాని మీద ఏమాత్రం వయసుకు కానీ ఆ కుర్చీకి కానీ కూర్చున్న కుర్చీకి కానీ విలువివ్వకుండా మరిచి మాట్లాడేటువంటి అవాకులు చవాకులు పేలుతున్నటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతుంటే అతనికి తందానా అని భజన కొడుతూ కామినేని శ్రీనివాస్ గారు కైకులూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు 5 ఏళ్ళు దాదాపు 4 ఏళ్ళు 4.5 ఏళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రి పదవి ఎలగెట్టినటువంటి కామినేని శ్రీనివాస్ గారు లేచి మాట్లాడతాడు తనకు తనే. ఈరోజు దాకా ఏ రోజు కైకులూరులో దారుణాలు జరిగిన, కైకులూరులో కష్టాలున్నా, కైకులూరులో రోడ్లు బాగోపోయినా, కైకులూరులో గ్రామాలకు మంచినీళ్ళు రాకపోయినా, కైకులూరులో ప్రజలకు కష్టాలు ఎదురైనా, కైకులూరులో ఒక దళిత వాడ మీద జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కిరాతకంగా పైశాచికంగా కత్తులతో దాడి చేసి హత్యాయత్నం చేస్తే దాని మీద ఏ రోజు కూడా మాట్లాడ్డాయన. పోలీసుని ఏ రోజు కూడా దండించడు, ఒక్కడిని నిలదీయడు. ఏంట్రా నా నియోజకవర్గంలో ఈ పాపాలు ఏంట్రా అని చెప్పని ఆయనే ఫోన్ చేసి సరెండర్ చేస్తాడు, ఎస్పీకి ఫోన్ చేసి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్తాడు. ఆ పెద్ద మనిషి గారు నియోజకవర్గంలో పరిస్థితుల గురించి మాట్లాడకుండా ఆయన అసెంబ్లీలో మాట్లాడతాడు. సినిమాల గురించి, సినిమా రేట్ల గురించి, సినిమా వాళ్ళు వచ్చారని చెప్పాను. అదేమన్నా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అంశమా? అదేం చర్చ జరుగుతుండగా ఈయనేమన్నా లేచి మాట్లాడా? అది కూడా కాదు. లేచి తగుదనమ్మా అని మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? చిరంజీవి గారినంట సినిమా వాళ్ళందరినీ కూడా నడిపించి వచ్చాడంట. నడిపించి వచ్చి నేను రాను మాట్లాడతాకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చాక మన సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడుకుని పొమ్మనండి వాళ్ళని, నేను రానని చెప్తే చిరంజీవి గారు పెద్ద పెద్ద అరుపులు అరిచాడంట, రంకులు వేసాడంట. తమాషాగా ఉందా అది ఇదని వెంటనే భయపడి జగన్ గారు వచ్చి వాళ్ళతో చర్చలు జరిపాయంట. అరే వయసుకి హోదాకి ఎమ్మెల్సీ చేసాం,
మంత్రి చేసాం, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎలగబెడుతున్నాం. 83 ఏళ్ళ వయసు. అంటే విచక్షణ, ఇంగిత జ్ఞానం ఏంటయా అంటే గోతిగాడి నక్కలాగా మంత్రి కావాలి. ఆ సత్యకుమార్ గారిని రేపో మాపో పీకేస్తే మంత్రి ఇస్తాడేమో, లేదంటే 21 ఖాళీ ఉంది కదా దాంట్లో మంత్రి పదవి కోసం ఈ వయసులో కూడా ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. 80 ఏళ్ల వయసులో పచ్చి పాపం మాటలు మాట్లాడటం అవసరమా ఆయనకి? అసత్యాలు